అధ్యాయము మొదటి వచనము చదువుకుందాము. అబ్రహాము కుమారులకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి. మరలా చదువునండి. అబ్రహాము కుమారుడను దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి. అంటే ఈ వంశవళిలో ప్రసిద్ధులైనటువంటి పితరులున్న ఒక యోధా కుటుంబంలో యేసు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ వంశంలో జన్మించారు అంటే యోధా వంశము. యోధా కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఇశ్రాయేలును పరిపాలించు రాజైన దావీదు వీరందరిలోనూ ప్రముఖుడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పరిపాలించినటువంటి రాజుల్లో ప్రముఖుడైనటువంటి రాజు ఎవరయ్యా అంటే దావీదు మహారాజు. ఆ దావీదు వంశము నుండి క్రీస్తు వస్తాడని అప్పుడు ఆనాటి కాలంలో క్రీస్తు పూర్వం అనేక మంది ప్రవక్తలు ప్రవశించడం జరిగింది. అనేక మంది ప్రవక్తలు ప్రవశించడం జరిగింది. ఏమని? కన్యక గర్భము ధరించి కుమారుని కనెను, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు అని క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవశించడం జరిగింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దావీదుకు కొన్ని వందల సంవత్సరాల ముందు అబ్రహాము జీవించాడు. అబ్రహాము దేవునికి లోబడి జీవించాడు. అబ్రహాము దేవునికి లోబడి జీవించాడు. అబ్రహాము చాలా సంతానం ఒక గొప్ప ప్రజ అవుతారని దేవుడు ఆనాడే వారికి వాగ్దానం చేశాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహాము ఆకాశంలో ఉన్న నక్షత్రాలను నీవు లెక్కించగలవా? భూమి మీద ఉన్నటువంటి ఐశ్వర్యాలను నీవు లెక్కించగలవా? ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం వారికి చేశాడు. అయితే వారి వారసులే ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలులో నుండి వచ్చిన వాడే దావీదు. ఆ దావీదు వంశముల నుండి జన్మించిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏ వంశములో జన్మించాడు అనగా దావీదు వంశములో, యోధా కుటుంబంలో జన్మించాడు. అందుకనే ఆయనకు ఒక పేరు ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక మంచి పేరు ఉంది, యోధా గోత్రపు సింహము. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే అనేక మంది ప్రవక్తలు ప్రవశించడం జరిగింది. ఏమని? కన్యక గర్భము ధరించి కుమారుని కన్నది, ఆయనే తన ప్రజలను వారి పాపము నుండి విడిపించను అని
ప్రకటించడం జరిగింది. ఆ రక్షకుడు జన్మిస్తాడు. రక్షకుడు ఈ లోకములో పుడతాడు. ఆ రక్షకుడే ఈ ప్రపంచములో ఉన్న సర్వ మానవాళను వారి వారి పాపముల నుండి విడిపిస్తాడో అని ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రకటించడం జరిగింది. అయితే ప్రవచనాలు అన్నీ కూడా నెరవేరాయి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆనాడు ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ఎడల నెరవేర్చడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. ఆయన పుట్టుక ప్రపంచానికి ఒక సంతోషము. ఆయన పుట్టుక ద్వారా ప్రపంచానికి ఒక రక్షణ. ఆయన పుట్టుక ద్వారా ప్రపంచానికి గొప్ప సంతోషము. కారణం ఏంటంటే ప్రపంచమంతా ఎలా ఉన్నారంటే రక్షణ లేని వారిగా ఉన్నారు, సంతోషం లేని వారిగా ఉన్నారు. ఈ రక్షణ సంతోషం లేనటువంటి ప్రజల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించడం వలన అందరి జీవితాలు కూడా వెలుగుమయముగా మారింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి గల ముఖ్య ఉద్దేశము తన ప్రజలందరిని కూడా రక్షించుకోవడం కోసం. చూడండి, ఆయన ఏ వంశంలో జన్మించాడంటే దావీదు వంశంలో. దావీదు వంశమే ఏ కుటుంబం అన్నది? యోధా కుటుంబం. యోధా కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. ఇప్పుడు చూడండి, యేసేపు, మరియా, యేసేపు ఏ కుటుంబానికి సంబంధించిన వాడే అంటే యోధా కుటుంబానికి సంబంధించిన వాడు. దావీదు వంశానికి సంబంధించిన వాడు. కన్యకైనటువంటి మరియా యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత గాబ్రియేలు దేవదూత వచ్చి మరియతో మాట్లాడిన మాట, అక్కడ ఆ గాబ్రియేలు దేవదూత ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి. ఆ గాబ్రియేలు దేవదూత చదువుతాము పరిశుద్ధ బైబిల్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నీతిమంతుడు ఉండి ఆమెను అవమానపరచడం రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాను. అతడి సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఎదుగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. చూడండి, యేసేపుకు ప్రదానం చేయబడినటువంటి
కన్యకైనటువంటి మరియ. ఈమె ఎవరికి తల్లిగా ఉన్నది అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి తల్లిగా ఉన్నది. ఈ మరియ తల్లి చూడండి ఒకసారి, ఆమె యొక్క జీవితము అమూల్యమైనది. ఆమె తన జీవితం అంతా కూడా తన కన్యత్వాన్ని కాపాడుకునేటువంటి వ్యక్తి, పరిశుద్ధురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, దేవునికి లోబడినటువంటి వ్యక్తి, దేవునికి సమర్పణగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. ఆమె జీవితంలో అందుకనే దేవుడు ఆశ్చర్యమైన కార్యం జరిగించాడు. హల్లెలూయా. ఏంటి ఆశ్చర్యమైన కార్యం అంటే, ఆమె ఈ లోకానికి రక్షకుడు యొక్క తల్లిగా పిలువబడుతుంది. హల్లెలూయా. లోకానికి రక్షకుడి యొక్క తల్లిగా పిలువబడుతుంది. దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏ వంశమై అంటే దావీదు వంశం. దావీదు వంశంలో నుండి మన కొరకు గొప్ప రక్షకుడు పుట్టి ఉన్నాడు. కారణం దీనికి మూలము అబ్రహాము. కారణించి అబ్రహామును దేవుడు వాగ్దానం చేశాడు, తన సంతతిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము అలాగే శారాను దేవుడు ఆశీర్వదించాడు, వారి సంతానాన్ని ఆశీర్వదించాడు. ఆ సంతానంలో నుండి వచ్చిన వాడి దావీదు, ఆ దావీదులో నుండి వచ్చిన వంశమే, ఆ వంశాల నుండి వచ్చినటువంటి వారే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే మన ప్రభువు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పిలువబడుతున్నాడు. ప్రవచనాలన్నీ కూడా ఏమైనా అక్కడ నెరవేర్చబడి, ప్రవచనాలు నెరవేర్చబడి, యేసుక్రీస్తు యొక్క పుట్టుక వలన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడి. కాబట్టి ప్రియమైన సంగమం, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ లోకానికి ఒక సామాన్యమైన మానవుడిగా వచ్చాడు, మనిషి కుమారుడిగా వచ్చాడు. ఏ వంశంలో నుండి వచ్చాడు అంటే దావీదు వంశంలో నుండి ఆయన వచ్చాడు. ఆయన రావటమే కాదు కానీ తన సంతతి వారందరినీ కూడా రక్షించుకున్నాడు. ఆ రక్షణ నీకు, నీ కుటుంబానికి దేవుడు పరిపూర్ణంగా అనుగ్రహించుగాక. ఆమేన్.